అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈరోజు కథ చివరి వరకు వినండి, నచ్చితే లైక్ చేయండి. అనగనగా ఒక ఊరిలో నాగయ్య అనే వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు. కాలం కలిసిరాక అతని వ్యాపారము దివాలా తీసింది. అతను అప్పుల పాలయ్యాడు. వేరే గత్యంతరము లేక ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు తీర్చేశాడు. వేరే ఊరు వెళ్ళి వ్యాపారం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నాడు. తన తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న ఒక ఇనుప బీరువాను స్నేహితుడు వీరయ్య ఇంటికి వెళ్ళి అతనికి ఇచ్చి దాచిపెట్టుమన్నాడు. నాగయ్య వేరే ఊరు వెళ్ళి వ్యాపారము మొదలుపెట్టాడు. కొద్ది కాలంలోనే ఆస్తులు సంపాదించాడు. వీరయ్య దగ్గరకు వచ్చి తన ఇనుప పెట్టెను ఇమ్మన్నాడు. వీరయ్యను ఆ పెట్టె తిరిగి ఇవ్వటం ఇష్టం లేదు వీరయ్యకు. దానితో వీరయ్య, అయ్యో, ఆ పెట్టె అటక మీద పెట్టా, ఎలుకలు వచ్చి కొట్టేశాయి అన్నాడు వీరయ్య. అబద్ధం ఆడుతున్న విషయము నాగయ్యకు తెలుసు. వీరయ్యకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. వీరయ్యతో, పర్వాలేదు, సాయంత్రము మీ అబ్బాయిని నా ఇంటికి పంపితే బహుమతులు ఇచ్చి పంపిస్తా అన్నాడు. వీరయ్య సాయంత్రము తన కుమారుడిని నాగయ్య వద్దకు పంపాడు. నాగయ్య ఆ పిల్లవాడిని ఒక గదిలో పెట్టి బంధించాడు. పిల్లవాడు రాకపోవడంతో వీరయ్య వెతుక్కుంటూ నాగయ్య దగ్గరకు వచ్చాడు. తన పిల్లవాడి గురించి అడిగాడు. అయ్యో, ఏం చెప్పను, ఇందాక మీ వాడు బయట ఆడుకుంటుంటే ఒక పెద్ద గద్ద వచ్చి తన్నుకపోయింది. కొంత దూరం పరిగెత్తి ఏమీ చేయలేక వదిలేశా అన్నాడు. వీరయ్యకు కోపం వచ్చింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి నాగయ్యపై ఫిర్యాదు చేశాడు. రాజుగారి పిలుపు మేరకు నాగయ్య దర్బారుకు వెళ్ళాడు. ప్రభు, నా ఇనుప పెట్టెను ఎలుకలు కొట్టేసినప్పుడు ఒక పిల్లవాడిని గద్ద ఎందుకు తన్నుకపోకూడదు అని ప్రశ్నించాడు. రాజుగారికి అసలు సంగతి అర్థమయ్యింది. వీరయ్యను మందలించి ఇనుప పెట్టెను వెనక్కి ఇవ్వమని ఆదేశించాడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. మరొక నీతి కథ. నందనవనములో ఒక ఏనుగు ఉండేది. ఒకరోజు కాస్త ఎక్కువగా నడిచి చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగింది. నా శరీరాన్ని చూస్తే నాకే కోపం వస్తుంది. మిగతా అన్ని జంతువులు చలాకీగా పరిగెత్తుతూ ఉంటాయి. నేను వాటిలా ఉంటే బాగుండు అనుకుంటూ అందుకోసం తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని గంటల తర్వాత దానికి నీకేం కావాలో కోరుకో అనే మాటలు వినిపించాయి. ఈ పెద్ద శరీరంతో చాలా ఇబ్బంది పడుతున్నాను. నా ఆకారాన్ని చిన్నగా మారిస్తే చాలు అంది ఏనుగు సంతోషంగా. కొన్ని క్షణాల్లోనే అది చిన్నగా మారిపోయింది. అప్పుడు దాని ఆనందానికి అవధుల్లేవు. వెంటనే మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళింది. మొదట్లో ఆశ్చర్యపోయిన ఆ జంతువులు మెల్లగా ఎగతాళి చేయడం మొదలుపెట్టాయి. గతంలో దాన్ని చూస్తే భయపడిపోయే జంతువులు కూడా ఆట పట్టిస్తూ అగౌరవముగా మాట్లాడుతున్నాయి. సింహము పులులను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నించింది ఏనుగు. ఒకసారి ఎప్పటిలాగే స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళింది. కానీ అందులో కాలు పెట్టగానే మునిగిపోసాగింది. దాంతో భయపడి ఒడ్డుకు వచ్చేసి దిగాలుగా కూర్చుంది. మళ్ళీ దానికి, ఏంటి అలా దిగాలుగా ఉన్నావు అనే మాటలు వినిపించాయి. జరిగిందంతా వివరించింది ఏనుగు. మనము మనలా ఉన్నప్పుడే దక్కవలసిన గౌరవము, మర్యాద అందుతాయి. ఎదుటి వాళ్ళలా ఉండాలనుకుంటే అసలు విలువే ఉండదు. అది ఈపాటికే నీకు అర్థమై ఉంటుంది కదా అనే మాటలు వినిపించాయి. అవును, అర్థమయ్యింది. నా శరీరము నాకు కావాలి అంది ఏనుగు. కాసేపట్లోనే పాత శరీరము దానికి వచ్చేయడంతో ఆనందపడింది. నేను నాలాగే బతుకుతాను అనుకుంటూ ముందుకు సాగింది. కథ సమాప్తం.
నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.